హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి. ఈరోజు ఈ వీడియోలో లాంగ్ హ్యాండ్స్, షార్ట్ హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలా, దానికి ఎవరికి ఎంత పెట్టుకోవాలా అనేది ఈ వీడియోలో వివరంగా చూద్దాము. 3.5 పెట్టుకుంటాం కదా లాంగ్ హ్యాండ్స్కి. ఇప్పుడు 4.5 కూడా పెడతారండి. అవి 4.5 ఎందుకు పెడతారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో పూర్తి వరకు చూడండి. ఇప్పుడు ఇది 8.5 ఇంచి ఉందండి. 8.5 ఇంచి ఉంది. 1 ఇంచి పెంచమని చెప్పారు. కాబట్టి మనము జాకెట్కి కానీ వెనకాల భాగం కానీ హ్యాండ్స్ కానీ ఏది కానీ మనం పెంచాలంటే ముందు ఎంత పెంచాలనుకుంటున్నామో దాన్ని మెజర్మెంట్ చేసుకునేసేలా చేసుకొని ఆ తర్వాత అక్కడ నుంచి మెజర్మెంట్ పెట్టుకునేసి చూడండి, మెజర్మెంట్ పెట్టేసి ఇది కుట్లకి 7 నుంచి 3 ఇంచీలు. మళ్ళీ హ్యాండ్స్ పర్ఫెక్ట్గా మనం కటింగ్ చేయాలంటే పర్ఫెక్ట్గా ఫస్ట్ ఇక్కడ నుంచి ఎంత ఉందని ఇలా కొలుచుకోండి. 7.5 లాగవాకండి ఏది కూడా. 7.5 ఇది వచ్చి 6.30 ఉంది. 6.30 ఎడబెట్టుకొని మూడు ఇంచులు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు షార్ట్ హ్యాండ్స్కి కానీ లాంగ్ హ్యాండ్స్కి ఒక 3.5 3.5 కూడా వాళ్ళ హైట్ ఎక్కువగా ఉన్నారనుకోండి, ఒక 10 ఇంచులు అటు పెట్టిన వాళ్ళకి హైట్ ఎక్కువగా ఉంటే 3.5 3.5 ఇంచు కూడా పెట్టవచ్చు. 3.5 ఎవరికి పెడతారంటే కొంచెం బొద్దుగా లావుగా ఉండే వాళ్ళకి 3.5 ఇంచు పెట్టాలి. అది రౌండ్ మనకు లూజ్ అయ్యేదానికి కొంచెం ఒక 1/2 ఇంచు ఎక్కువ ఉంటేనే అది అడ్జస్ట్మెంట్ అవుతుంది దానికి క్లాత్. అందువల్ల బొద్దుగా ఉండే వాళ్ళకైతే 3.5 పెట్టండి, సన్నగా ఉండే వాళ్ళకైతే 3 పెట్టండి. 3 అలాగా 3.5 3.5 పెట్టుకుంటాము. షార్ట్ హ్యాండ్స్ కూడా 3 ఇంచీలే. షార్ట్ హ్యాండ్స్ కూడా 3 ఇంచులు పెట్టుకొని కట్ చేసుకుంటాం. కానీ 4.5 ఇంచి పెడతారండి ఒక్కొక్కరికి. ఆ 4.5 ఇంచి ఎవరు పెడతారంటే ఇప్పుడు 40 సైజు 45 40 ప్లస్ ఎంతైనా 42 43 44 5 వీళ్ళకి 4.5 ఇంచీలు ఖచ్చితంగా పెట్టాలండి. మనం 3.5 కదా పెట్టాం, 3.5 పెట్టాం. 4.5 వచ్చేసిందే అనేసి భయపడబాకండి. ఇది 4.5 ఉంది తప్పేమో అనేసి భయపడబాకండి. వాళ్ళు లావుగా ఉండే వాళ్ళకి బొద్దుగా ఉండే వాళ్ళకి 4.5 ఇంచి డెఫినెట్గా పెట్టాలి ఒక్కొక్కరికి. ఇప్పుడు షార్ట్ హ్యాండ్కి 6 ఇంచులకి అయితే 6 ఇంచులు అనుకోండి, దీనికి కూడా 3 ఇంచులే. ఇప్పుడు ఇది 10 ఇంచులు అనుకోండి, దీనికి లావుగా ఉండే వాళ్ళకి 40 సైజు 40 ప్లస్ ఉండే వాళ్ళకి 4.5 ఇంచీలు పెట్టి కటింగ్ చేసేయచ్చు. మళ్ళా ఇంకొక టిప్ ఏంటంటే, ఇది వచ్చి ఇక్కడ ఒక్కొక్కరు ఇది పొడుగు ఎక్కువ పెట్టుకునేసి ఇలా ఇక్కడ పొడుగు ఎక్కువ పెడతారు, ఇక్కడ డౌన్ ఎక్కువ ఉంటుంది. అదేమవుతుందంటే ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ గోళ్ళలాగా వేసుకునేస్తుంది. ఈ వక్రవ బలం స్థలం ఏమని చేస్తుందంటే గోళ్ళలాగా వేసుకునేస్తుంది. అందువల్ల కనీసం 1.5 ఇంచి 2 ఇంచీలు ఇక్కడ వదిలేస్తే మనం ప్లేస్ వదిలేసి మనం భుజం పైన కూర్చోవాలి కదా, ప్లేస్ వదిలేస్తే మనం కటింగ్ చేసుకోవాలా. లాంగ్ హ్యాండ్స్ వాళ్ళకి లావుగా 40 ప్లస్ ఉండే వాళ్ళకి 4.5 ఇంచి డెఫినెట్గా కటింగ్ చేసుకోవాలి. లాంగ్ హ్యాండ్స్ లావుగా ఉండే వాళ్ళకి 4.5 ఇంచులు కట్ చేసుకోవాలా. వాళ్ళకి షార్ట్ హ్యాండ్స్ అనుకోండి 4 ఇంచులు కట్ చేసుకోవచ్చు. షార్ట్ హ్యాండ్స్ అయితే 4 ఇంచులు, లాంగ్ హ్యాండ్స్ అయితేనే 4.5 ఇంచి. ఈ టిప్పు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇది చూసి నేర్చుకోండి. నిన్న దీపావళి శుభాకాంక్షలు పెట్టానండి వీడియో.
ఈరోజు కూడా చెప్తున్నాను అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ఆ వీడియో కూడా చూడండి. నేను సాయం సంధ్యవేళ దీపాలు వెలిగించి నేను మనస్ఫూర్తిగా చెప్పిన మాటలు మీరు వినండి ఒకసారి. మనస్ఫూర్తిగా ఎవరైనా మనకి మంచి కోరి చెప్పినారంటే అది తప్పకుండా ఫలిస్తుందండి. అందువల్ల ఆ వీడియో కూడా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ లాంగ్ హ్యాండ్స్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్పండి మీరు. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ డౌట్లు అసలు తెలియవండి. ఎట్లా చేయాలా, కటింగ్ చేయాలని తెలియదు వాళ్ళకి. అందువల్ల ఈ వీడియోలు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయండి. అందరికీ చెప్పండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.